గత 2 నెలల నుంచి జూనియర్ ఎన్టీఆర్ పైన టీడీపీ అధిష్టానం నుంచి ఒత్తిడి చేస్తున్నారని సినీ వర్గాల్లో తెగ చెప్పుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్. మీరు చూస్తున్నారు తెలంగాణ టుడే న్యూస్. ఇప్పుడు ఏపీలో మంచి రోజులు వచ్చాయని అక్కడ టీడీపీ శ్రేణులు తెగ సంబరాలు జరుపుకుంటున్నారు. కారణం 4వ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం. అయితే పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ టీడీపీకి ఇటు జనసేనకి బాగా కలిసొచ్చింది. ఈసారి ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉంది. 16 మంది ఎంపీ సీట్లతో ఈసారి బీజేపీకి సపోర్ట్ చేయగా మోడీ ప్రధానమంత్రి అవడానికి కూడా బాబే కారణమంటున్నారు. అయితే దీని ఆధారంగా తీసుకుని ఈసారి ఏపీకి తప్పనిసరి ప్రత్యేక హోదా కావాలని తన ప్రధానమంత్రి మోడీకి చంద్రబాబు ఒత్తిడి చేసినట్లు ఏపీ ప్రజలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఇతర ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగా నందమూరి బాలబాబు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కానీ టీడీపీ అభిమానులు ఎంతో సంతోషంగా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ మీద మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్టీ రామారావు నిర్మించిన టీడీపీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకి జైలుకి పంపించారు. రాష్ట్రం మొత్తం టీడీపీ అభిమానులు జగన్ పైన వ్యతిరేకం చేయగా ఎన్టీఆర్ మాత్రం టీడీపీ తరపున మీడియా ముందుకు వచ్చి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు లేనిది ఎన్టీఆర్ పైన విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే రీసెంట్గా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో నందమూరి చైతన్య కృష్ణ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి తన మాటల్లో విందాం. వస్తాడో లేదో తెలియదు. ఈ మధ్య అతను ఫంక్షన్స్ కి రావట్లేదు. మన నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి, ఇంకా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఫంక్షన్స్ కానివ్వండి, అతను రావట్లేదు. కృష్ణ అసలు ఎన్టీఆర్కి ఈ పార్టీకి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఎంతో తెలివిగా మాట్లాడాడో విన్నారు కదా. గతంలో కూడా ఎన్టీఆర్ మీద ఇలాంటి విమర్శలు వస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీగా చెప్పాడు, నా కట్టెకాలే వరకు నేను టీడీపీలోనే ఉంటాను అని. కాకపోతే నాకు ఇప్పుడు పొలిటికల్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రస్తుతానికి సినిమాల మీద దృష్టి పెడుతున్నాను అప్పుడే క్లారిటీగా చెప్పాడు. దేవర సినిమాలో ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లను వదిలి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని ఎంతోమంది ఏదో అనుకుంటున్నారని, మనం ఎప్పుడు తప్పుడు అడుగులు వేయడం కరెక్ట్ కాదు. టీడీపీ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు చెప్పేది ఒక్కటే, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ పొలిటికల్గా వస్తాడు అని నేను నమ్ముతున్నా. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలపండి.